ఇదిగోండి షార్ట్ కట్ రెసిపీ ఒకటి మీకు చెప్పాలని వచ్చానమాట. అంటే కొంచెం స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఐడియా వచ్చింది, అవి మన వాళ్ళకు కూడా చెప్తే చక్కగా చేసుకుంటారు కదా అని అనిపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. ఇప్పుడు ఇదేంటంటే ఇదిగోనండి, ఇది రవ్వ అనమాట. ఏం రవ్వ? గోధుమ రవ్వ, దొడ్డు గోధుమ రవ్వ. కనిపించిందా మీకు? ఇదిగోండి గోధుమ రవ్వ, పెసరపప్పు. ఏం లేదండి, చాలా అంటే చాలా సింపుల్. చూపిస్తా చూడండి. ఇదిగో ఇది గోధుమ రవ్వ, ఈ దొడ్డు గోధుమ రవ్వ తీసుకోండి. ఈ కప్పుతో తీసుకున్నాను. ఒక పావు వంతు పెసరపప్పు తీసుకోండి. ఈ ముప్పావు వంతు దొడ్డు రవ్వ తీసుకోండి. తీసుకుని రెండు కలిపి శుభ్రంగా కడిగేసుకుని పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక టమాటాలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ, కరివేపాకు ఇవన్నీ కట్ చేసుకుని పెట్టుకోండి. ఇంతే, నేను టొమాటో, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఈ కరివేపాకు పక్కన పెట్టుకున్నాను. ఉల్లిపాయలు చూసారా ఇంత పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకున్నా. ఇలా కట్ చేసుకుని పెట్టేసుకున్నాను. పెట్టుకున్న తర్వాత మనం ఈ కుక్కర్ కానీ మీరు ఏ పాత్ర విడిగా ఉడికించుకోవాలన్నా సరే ఆ పాత్ర పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత కొంచెం నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుని కొంచెం ఆవాలు, జీలకర్ర పోపు వేయించుకోండి. వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా దాంట్లో వేసేసి కొంచెం ఉప్పు, పసుపు వేసేసుకుని కొంచెం సేపు ఒకే ఒక నిమిషం ఇలా వేయించేసుకోండి. వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నీళ్ళు పోసుకోండి. నీళ్ళు ఎందుకంటే ఈ కప్పుతోటి ఒక కప్పుడు మనం తీసుకున్నాం కదా, ఆ కప్పుడు తీసుకున్నప్పుడు ఒక 4 కప్పుల నీళ్లు పోసుకోవాలన్నమాట. నీళ్ళు పోసుకుని ఎసరు మరిగిన తర్వాత, మరిగినా మరకపోయినా పర్లేదు, నేను దీంట్లో వేసేసుకున్నాను. రవ్వ ఏదో కడుక్కున్నాం కదా, రవ్వ పప్పు కడుక్కున్నాం కదా, కడుక్కున్న రవ్వని ఇందులో వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇప్పుడు చక్కగా జాయిగా ఇలా ఉడుకుతూ ఉంటుంది. అంతకంటే ఇంకొకటి కూడా చెప్పాలి. దీంట్లో ఇదిగోండి ఏం వేసాను అంటే, ఇదిగోండి సాంబార్ పొడి అనమాట. హోమ్మేడ్ సాంబార్ పొడి. దీంట్లో చింతపండు, ఉప్పు, బెల్లం అన్నీ కలగలిపిన సాంబార్ పొడి అనమాట. ఈ పొడి వేసేసుకుని మనం సాంబార్ పెట్టేసుకోవచ్చు. ఇంక ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అవసరమైతే కొంచెం ఉప్పు చెక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఆ పొడిని దీంట్లో ఒక 2-3 స్పూన్లు మీకు ఎంత కావాలో అంతా వేసుకోండి, సరిపోతుంది. దీంట్లో కారం కూడా ఉంటుందండి, అన్నీ ఉంటాయి. మొత్తం చెప్పాను కదా, కొంచెం సాల్టే అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఆ పొడిని దీంట్లో ఒక 3 స్పూన్స్ వేసేసానండి. వేసేసి చక్కగా ఇట్లా కలిపేసుకుని కాస్త ఉడికిన తర్వాత కుక్కర్ మూత పెడతాను. ఎందుకంటే బాగా నిండుగా వచ్చేసింది కదా, ముందే మూత పెట్టేసుకోవచ్చు. కాస్త పెద్ద కుక్కర్ అయితే కనుక, నేను చిన్న దాంట్లో పెట్టుకుంటాను కాబట్టి కొంచెం ఉడికిన తర్వాత కుక్కర్ మూత పెట్టుకుని ఒక 2 విజిల్స్ వచ్చిన వెంటనే ఆపేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇదండి షార్ట్ కట్ రెసిపీ అనమాట. ఈరోజు సాంబార్ రైస్ అనమాట. గోధుమ రవ్వతోటి సాంబార్ రైస్. ఉడికిన తర్వాత చూపిస్తానే. కుక్కర్ మూత తీసి చూద్దాము. 2 విజిల్స్ వచ్చిన తర్వాత పొంగలేదు చూసారా. ఇది పొద్దున అన్నం వండిందేనండి. ఇది కొంచెం వచ్చింది, కానీ ఇప్పుడు మనం పొంగకుండా ఈ ట్రిక్ ఉపయోగించామన్నమాట. మూత ఇది తీసేసి ఇది ఇలా చూసారా, మనకి సాంబార్ రైస్ రెడీ అయిపోయింది. 2 విజిల్స్ చాలండి. 2 విజిల్స్ వచ్చేటప్పటికి ఇలా అయిపోతుంది అనమాట. వేడి వేడి సాంబార్ రైస్. అదేనండి, రాత్రిలప్పుడు ఏం చేసుకోవాలా అని చెప్పి మనకి ఏం అర్థం కాదు. మార్నింగ్ టిఫిన్కి బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు, నైట్ కూడా మనకి డిన్నర్లోకి ఇలా కూడా చేసేసుకోవచ్చు అనమాట. చూసారా ఎంత బాగుందో. వేడి వేడిగా సర్వ్ చేసేస్తే అదిరిపోతుందండి. ఇట్లండి దీంట్లోకి ఇదిగోండి ఈ వడియాలను నంచుకొని తింటే సూపర్ అనమాట. చూసారా, చాలా ఈజీ కదా. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి. సింపుల్గా చేసుకోవచ్చు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. నచ్చితే మరి లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఉంటాను, బాయ్.